నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. మరి మనము ఈనాటి ధ్యానాంశంగా దేవుని యొక్క సింహాసనం ఏదైతే ఇశ్రాయేలీలకి మొట్టమొదటిగా బెన్యామీను గోత్రకుడైనటువంటి సౌలుకి ఒక సింహాసనాన్ని ఇచ్చాడు. అతను పడిపోవడం, ఆ తర్వాత ఆ సింహాసనాన్ని దావీదుకి ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ సింహాసనం తర్వాత ఏం జరిగిందో మనం ఈరోజు ధ్యానించి ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం ఇలాగున రాయబడి ఉన్నది. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనిషిని గూర్చి వ్రాయుడి. అతని సంతానంలో ఎవడునూ వర్ధిల్లడు, వారిలో ఎవడునూ దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడునూ యూదాలో రాజుగా ఉండడు. ఈ యొక్క వాక్య భాగంలో ఆఖరి వచనాన్ని మనం గమనిస్తే, ఇక మీదట ఎవడునూ యూదాలో రాజుగా ఉండడు. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యూదా గోత్రపు కొదమ సింహంగా ప్రభువైన యేసుక్రీస్తుకి పేరుంది. ఆయన రెండవ రాకడలో యూదా గోత్రపు కొదమ సింహంగా తిరిగి రానై ఉన్నాడు అని మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. కానీ ఇక్కడ యూదా అనే ఈ వంశంలో నుంచే మొట్టమొదటిగా దావీదు దేవునికి ఇష్టడైనటువంటి వాడు. దేవుడు దేవునికి హృదయానుసారిగా ఉన్నటువంటి దావీదుని దేవుడు చాలా ఇష్టపడి దావీదుని రాజుగా చేశాడు. ఎప్పుడైతే సౌలు ఫెయిల్ అయిపోయాడో వెంటనే దావీదుని రాజుగా చేశాడు. దావీదు కూడా చాలా వరకు మరి అతనికి తెలియని వయసులో ఉన్నప్పుడు కొన్ని పాపాలు చేయడం కూడా జరిగింది. కానీ దేవుడు దావీదు ఎక్కడ కూడా అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం కానీ అన్య దేవతలకు మొక్కడం కానీ ఇవేమి కూడా మనం చేసినట్లుగా ఎక్కడ చూడం. ఇతనిలో ఉన్నటువంటి ఒకే ఒక వీక్నెస్ ఏంటంటే మరి స్త్రీలను మరి వివాహం చేసుకోవడమే. ఎంతోమందిని ఆశపడి వివాహం చేసుకునేటువంటి అటువంటి వ్యక్తిగా మనం దావీదుని చూస్తాం. ఆ తర్వాత మనం కూడా గమనించినట్లయితే బెత్షెబాతో పాపం చేస్తాడు. అలాగే చాలామందితో మరి అతను పాపం చేసి దేవుడికి మరి అవిధేయుడిగా అయి కూడా మళ్ళీ వెంటనే దేవునికి మరి ప్రాధేయపడి తన హృదయాన్ని మార్చుకొని ఆ విధంగా మరి దేవునికి మహిమకరంగా జీవించినట్లుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఆఖరికి వెక్స్ అయిపోయాడు. వాళ్ళకి ఒక మంచి సింహాసనాన్ని మరి ఇచ్చాడు. యూదా గోత్రం నుంచే దావీదుని పెట్టాడు. ఆ యూదా గోత్రంలో నుంచే దావీదు వచ్చాడు కాబట్టి దావీదు ద్వారా మరి ఇశ్రాయేలీల 12 గోత్రాలను కూడా మరి పరిపాలించడానికి 11 గోత్రాలను కూడా పరిపాలించడానికి మరి దావీదుని రాజుగా నియమించాడు. ఈ రాజుగా నియమించిన తర్వాత దావీదుని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా ఆయన స్థిరపరిచి ఎంతగానో మరి ఆ యొక్క ఇశ్రాయేలుని మరి రక్షించడానికి దావీదుని పెట్టాడు. దావీదు కూడా ఎంతో దేవునికి విధేయుడై మరి ఎంతోమంది అమాలేకులనైతేమి ఫిలిస్తీన్లనైతేమి వీళ్ళందరినీ కూడా సంహరించి దేవునికి మహిమకరంగా దేవుని ప్రజల్ని చాలా సురక్షితంగా చాలా మంచిగా పరిపాలించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మరి దావీదు మనకు తెలిసిన విషయమే. దావీదు కూడా మరి నేను ఎంత మంచి దీంట్లో ఉంటున్నాను, నివాసం బాగుంది కాబట్టి అంతఃపురం ఉంది కాబట్టి దేవునికి కూడా ఒక ఆలయం కట్టాలని ఆశపడ్డాడు. కానీ దేవుడు నీవు కాదు, నీ కుమారుని ద్వారా ఆలయాన్ని కట్టించమన్నాడు. అదేవిధంగా సొలొమోను కూడా మరి దావీదు తర్వాత ఆయన్ని మరి స్థిరపరిచాడు. దేవుడు ఆయనకు సింహాసనం ఇచ్చాడు. ఆ సింహాసనాన్ని ఇచ్చిన తర్వాత ఆ సింహాసనం మీద సొలొమోను పరిపాలించడం మొదలుపెట్టాడు. సొలొమోను దావీదు కన్నా మహాజ్ఞాని. అంతేకాకుండా
సొలొమోను రాజు అయ్యే నాటికే దావీదు తన శత్రువులందరినీ కూడా సంహరించాడు. మరి ఎటువంటి యుద్ధము అనే వాతావరణం లేకుండా కుమారునికి ఒక మంచి స్వాస్థ్యంగా రాజ్యాన్ని అప్పగించాడు. అందువల్లే సొలొమోను కూడా మరి దేవునికి ఒక గొప్ప మందిరాన్ని కట్టాడు. దేవుడు చెప్పినటువంటి పనల్లా చేశాడు. దేవునికి ఇష్టడై ఉన్నాడు. అదేవిధంగా ఎప్పుడైతే సొలొమోను దేవుని ఆ యొక్క మందిరం కట్టేసేంత వరకు కూడా దేవునితో సాన్నిహిత్యంగా ఉన్నాడు. దేవుడు ఎలా చెబితే అలాగా ఆ యొక్క మందిరాన్ని కట్టాడు. కట్టిన తర్వాత మరి ఆ దేవుని మందిరం అయిపోయిన తర్వాత ఇక అతను రిలాక్స్ అయిపోయాడు. ఎప్పుడు కూడా మన జీవితంలో మనకి కలిగినటువంటి శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, లేదంటే ఏదైనా మనం ఒక పనిని మొదలుపెట్టినప్పుడు ఆ పని అయిపోయిన తర్వాత ఆ పని అయ్యేంత వరకు కూడా ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన ఆ యొక్క పని పూర్తి అయిన తర్వాత దేవుడు నాకు చాలా సహాయం చేశాడు, ఈ పనిలో నాకు సహాయపడ్డాడు, ఇది యొక్క పనిని నేను ముగించేశాను అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే రిలాక్స్ అయిపోయి ఇక వారితో దేవునితో సత్సంబంధం కలిగి ఉండరు, దేవునికి దూరంగానే ఉంటారు. అంటే దేవునికి దూరంగా ఉండడం అంటే ఏంటో కాదు, బైబిల్ చదవకపోవడం, లేదంటే ఉదయం సాయంత్రం మరి ప్రార్థన చేయకపోవడము, ఇవన్నీ కూడా దేవునికి మనకున్నటువంటి కనెక్షన్ కట్ అవడమే. ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉంటాం కదా, ఇంటర్నెట్ కనెక్షన్ ఎప్పుడైతే డేటా ఎప్పుడైతే కట్ అయిపోతుందో వెంటనే మనకు వచ్చే ఆ సెల్ ఫోన్లో కావచ్చు, టీవీలో కావచ్చు, ఏదైనా మనం చూస్తున్నప్పుడు నెట్ కనెక్షన్ కట్ అయిపోతే ఆటోమేటిక్గా అవన్నీ కూడా కనపడవు. అదేవిధంగా దేవునితో మనం సాన్నిహిత్యం కలిగి ఎప్పుడు అనుదినం కూడా ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ ఉంటేనే దేవుడు మనతో కలిసి కనెక్ట్ అయి ఉంటాడు. ఆయన మనకి ఏం చేయాలో చెబుతూ ఉంటాడు, మనం కూడా ఆయనకి ఏం చేయాలో అది చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన పని అయిపోయింది, ఇక ఎప్పుడు కూడా మన క్రైస్తవుల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే కష్టం వచ్చినా, రోగం వచ్చినా, బాధ వచ్చినా ప్రార్థనలు చేస్తారు. ఎంత ప్రార్థన అంటే మరి భూమి మీద ఎవరు కూడా చేయలేరేమో అన్నంత ఇదిగా దేవునికి అనుదినం ఉపవాసం ఉంటారు. 7 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు, 3 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు, 40 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు. ఇలాగా మనం మన పిల్లల కోసమో, లేకపోతే రోగముల కోసమో, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల కోసమో మరి చేసిన తర్వాత దేవుడు ఉత్తరం ఇస్తాడు. తప్పనిసరిగా ఆ యొక్క ఏదైతే మనం కోరుకున్నామో ఆ యొక్క పని నుండి మనం విడుదల పొందిన వెంటనే రిలాక్స్ అయిపోతాం. ఎందుకంటే ఇంక మనకి ఏ ఆర్థిక బాధ లేదు, ఏ రోగము లేదు, ఏ యొక్క సమస్య లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే రిలాక్స్ అయిపోయి దేవునితో సంబంధాన్ని కట్ చేసుకుంటాం. ఎప్పుడైతే దేవునితో మనం సంబంధం కట్ చేసుకుంటామో వెంటనే దుష్టుడు మళ్ళీ ఏదో ఒక కష్టాన్ని నీకు కనెక్ట్ చేస్తాడు. అప్పుడు మళ్ళీ దేవా తండ్రి అని చెప్పి మళ్ళీ మొదలు పెడతాం. అదేవిధంగా ఇక్కడ సొలొమోనుని చాలా దేవుడు ప్రేమించాడు. సొలొమోనుని అడుగుతాడు దేవుడు, నీకు ఈ రాజ్యాన్ని అప్పచెప్తున్నాను కదా, మరి నీకేం కావాలో కోరుకో, డబ్బా, లేకపోతే జ్ఞానమా, లేకపోతే నీకేం కావాలి, సంపద అని చెప్పేసి అడిగినప్పుడు ఈ ఇశ్రాయేలును పరిపాలించడానికి కలిగినటువంటి జ్ఞానాన్ని నాకు ప్రభువా అని చెప్పేసి అడిగినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ విధంగా ఎప్పుడైతే అడిగాడో దేవునికి ఇశ్రాయేలీల ప్రజలంటే చాలా ఇష్టం. అందుకోసం ఏమన్నాడంటే నా ప్రజలను మరి బాగా తెలివిగా వారిని పరిపాలించడానికి జ్ఞానాన్ని అడిగాడు అని చెప్పేసి ఎవరికీ లేనటువంటి జ్ఞానాన్ని సొలొమోనుకి దేవుడిచ్చాడు. అంతేకాదు అతని దగ్గర ఉన్న సంపద ఈ భూప్రపంచంలో ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ ఎవరికీ లేనంత సంపదను కూడా మరి బంగారు అయితేనేమి, వెండి అయితేనేమి, పశువులైతేనేమి, ధనం అయితేనేమి, ధాన్యం అయితేనేమి అంతా కూడా సమృద్ధిగా ఇచ్చాడు. వెనక ముందు ఇంకా చూసుకోకర్లేదనమాట. ఎప్పుడైతే అంత సమృద్ధిని ఇచ్చాడో ఈ యొక్క సొలొమోను కూడా అదేవిధంగా దేవునికి లోబడి ఎంతగానో పనిచేశాడు. ఎప్పుడైతే ఆ మందిరం కట్టాడు, అంత అయిపోయింది, రిలాక్స్ అయిపోయాడు. రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇంకక్కడి నుంచి ఏమైంది, వెంటనే దుష్టుని యొక్క దృష్టి ఈ సొలొమోను మీద పడింది. వెంటనే అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు, తన తండ్రి దావీదు ఏ విధంగా అయితే స్త్రీ వ్యామోహం కలిగి
ఏ విధంగా ప్రవర్తించాడు. అదేవిధంగా అన్య స్త్రీలను సుమారుగా 1000 మంది స్త్రీలను రకరకాలైనటువంటి రాజులు, బబులోను లేకపోతే రకరకాలైనటువంటి అన్య జాతి స్త్రీలను చాలామందిని పెళ్లి చేసుకున్నట్లుగా కూడా మనం చూస్తాం. ఈ విధంగా ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో 1వ రాజులు 11:5-8 వచనాలు కనుక మనం చదివితే, సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతలను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతలను అనుసరించి నడిచినట్లుగా చూస్తాం. అంతేకాదు 8వ వచనంలో మనం చూస్తే, పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు అలాగు చేశాను. ఏం చేశాడంటే, ఆ యొక్క దేవతల నిమిత్తమై ఎప్పుడైతే ఇశ్రాయేలీలకు ఆరాధ్యమైనటువంటి యెహోవా దేవునికి అద్భుతమైనటువంటి ఒక మందిరాన్ని కట్టాడో, అంతకన్నా అద్భుతంగా ఈ యొక్క అష్టారోతు దేవతలను, సీదోనీయుల దేవతలు, మిల్కోము వీళ్ళందరికీ కూడా మరి దేవాలయాలు కట్టినట్టుగా, ఉన్నతమైన స్థలాల్లో కట్టినట్లుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఎందును బట్టి అంటే 8వ వచనంలో మనం చూస్తే, పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం ఆ విధంగా చేసినట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం. అంతేకాదు ఎప్పుడైతే ఆ విధంగా అన్య జాతి స్త్రీలను పెళ్లి చేసుకొని ఆ యొక్క దేవతలు బహుశా కట్టించడమే కాకుండా మరి ఆ దేవతలకు కూడా మరి దండం పెట్టుంటాడు, నమస్కారం చేసి ఉంటాడేమో. మరి దేవునికి మహా కోపం వచ్చింది. ఎప్పుడు కూడా ఆయన మహిమను ఇతరులకు ఇచ్చువాడు కాదు. అటువంటి దేవుణ్ణి ఎప్పుడైతే ఇతను మరిచిపోయాడో, ఎప్పుడైతే అన్య స్త్రీలను మరి వాళ్ళని మోహించి వాళ్ళని మరి పెళ్లి చేసుకున్నాడో, వాళ్ళ ద్వారా పాపంలోనికి వెళ్ళిపోయాడు. పాపం అంటే ఆయన చేసింది ఏంటంటే, ఒకవేళ దావీదులాగా అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటే క్షమించేవాడేమో, కానీ దావీదులాగా అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇతరుల దేవతలకు కూడా దేవాలయాలు కట్టడం, వాటిని పూజించడం కూడా ఇక్కడ చేసినట్లుగా మనం చూస్తాం. 13వ వచనాన్ని చూసినట్లయితే, దేవునికి కోపం వచ్చింది. ఆ ఉగ్రతకి, నీ రాజ్యం అంతయు తీసివేయను కానీ నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొని నా యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇస్తాను, నీ రాజ్యాన్ని విడగొడతాను. ఇశ్రాయేలీలో 10 గోత్రాలు ఒక రాజ్యంగాను, ఆ విధంగా 2 గోత్రాలు అంటే యోధా గోత్రము అలాగే బెన్యామిన్ గోత్రము, ఈ 2 గోత్రాలు కూడా మరి యెరూషలేములో నా దాసుడైనటువంటి దావీదు తన తండ్రిని గుర్తు చేసుకుంటున్నాడు. దేవుడు తీసుకొని ఆ యొక్క గోత్రం నిమిత్తమై ఒక గోత్రానికి నిన్ను రాజుగా నియమిస్తాను, కాకపోతే అది ఇప్పుడు కాదు, నీవు చనిపోయిన తర్వాత ఇది చేస్తాను అని చెప్పి ఇక్కడ తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు మరి చెప్పినట్లుగా చూస్తాం. ఆ తర్వాత సొలొమోను చనిపోతాడు. ఆ తర్వాత తన కుమారుడైన రెహబాము అతనికి మారుగా మరి రాజు అయినట్లుగా కూడా చూస్తాం. ఎప్పుడైతే రెహబాము అతనికి రాజు అవుతాడో, దానికి ముందే ఈ యొక్క దేవుడు అహీయా అనే ప్రవక్తను మరి పంపించి సొలొమోనుకి చెప్పిస్తాడు, నువ్వు ఇదిగో ఇలా చేస్తూ ఉన్నావు కాబట్టి నీ రాజ్యాన్ని దేవుడు విడగొడతాడట. మరి ఇప్పటి వరకు 12 గోత్రాల ఇశ్రాయేలీలందరికీ కూడా నువ్వే రాజు, నువ్వు చేసినటువంటి తప్పుకి ఈ విధంగా దేవుడు మరి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు అంటే, అక్కడ సొలొమోను దావీదులాగా పశ్చాత్తాపడినట్టు కూడా మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూడం. ఎందుకంటే ఒకవేళ పశ్చాత్తాపడి ఉంటే ఒకవేళ విడగొట్టేవాడు కాదేమో, కానీ ఎక్కడ కూడా ఇతను పశ్చాత్తాపడినట్లుగా కూడా మనం చూడం. ఆ తర్వాత ఆ యొక్క అహీయా ఏం చేస్తాడంటే, యెరోబాము ఏదైతే ఇశ్రాయేలీలకి రాజుగా ఉండబోతున్నాడో అతనికి ఇతడు చెప్తాడనమాట. అహీయా ఆయన మీద ఉన్నటువంటి ఒక కొత్త వస్త్రాన్ని తీసుకొని దాన్ని 10 తునకలుగా చింపి యెరోబాముతో, యెహోవా దేవుడు నీకు 10 గోత్రములు నీకు ఇచ్చేదనని యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పేసి 30వ వచనం 1వ రాజులు 11:30వ వచనంలో ఆ యొక్క ప్రవక్త చెప్పినట్టుగా మనం చూస్తాం. అహీయా ఎప్పుడైతే చెప్పాడో ఆ యొక్క యెరోబాము రాజు అవుతాడని సొలొమోనుకు కూడా తెలుస్తుంది. అప్పటికి చనిపోలేదు. ఆ
అప్పుడు సొలొమోన్ ఏం చేస్తాడంటే ఈ యరొబాముని చంపించడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. ఎంత బహుభయంకరమైనటువంటి పరిస్థితికి సొలొమోన్ వెళ్ళాడో మనం జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతా ఉంది. రాజ్యాధికారాన్ని కూడా మరి ఒక రోజున దేవునితో నిబంధన చేసుకున్నటువంటి ఆ యొక్క సొలొమోను నిబంధనను మీరుతూ ఉన్నాడు. పరస్త్రీలను పెళ్లి చేసుకోవడమే కాకుండా బహుభయంకరమైనటువంటి అష్టారోతు దేవత, సిదోనీల దేవత అయినటువంటి అష్టారోతుని, అలాగే మోయాబీల దేవుడైనటువంటి కెమోషుని, అమ్మోనీయుల దేవత అయినటువంటి మిల్కోన్ను, వీళ్ళందరినీ కూడా మరి బహుభయంకరంగా ఇతను ఆరాధించినట్లుగా వారితో వారి భార్యల నిమిత్తమై వారిని పూజించినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఎప్పుడైతే అటువంటి పరిస్థితి వచ్చిందో దేవుడు ఇచ్చినటువంటి తన రాజ్యాన్ని మరి ఆ యొక్క ఇశ్రాయేలీని వెళ్ళేటువంటి ఆ యొక్క గొప్ప దీన్ని మరి దేవుడు తీసివేసి ఇక్కడ యరొబాముకి 10 తునకలు చేసి తన వస్త్రాన్ని చింపేసి అహీయా ఇచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఎప్పుడైతే ఈ యొక్క 10గా ఇచ్చాడో ఆ తర్వాత సొలొమోన్ చనిపోవడం, ఆ తర్వాత సొలొమోన్ కుమారుడైనటువంటి రెహబాము మళ్ళీ ఆ యొక్క దీనికి రాజు అవడము, అప్పుడే మరి ఎప్పుడైతే ఇతను పారిపోతాడు యరొబాము ఈ యొక్క సొలొమోన్ చంపుతాడని ఐగుప్తుకు పారిపోతాడు. ఎప్పుడైతే సొలొమోన్ చనిపోయాడని తెలుస్తుందో మళ్ళీ వచ్చి అతను 10 గోత్రాల వారికి రాజుగా ఉండి రాజ్యాన్ని ఏలుబడి చేస్తూ ఉంటాడు. దాన్ని పెద్దగా దేవుడు పట్టించుకోలేదు. కానీ యెరూషలేములో దేవాలయం ఉంది, దేవునికి ఇష్టమైనటువంటి ప్రదేశం, అదే కనాను దేశం కాబట్టి దానికి ప్రత్యేకించి ఈ యొక్క రెహబామును కూడా బహుగా దేవుడు దీవిస్తాడు. అయినా కూడా రెహబాము తర్వాత వచ్చినటువంటి రాజులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవునికి విధేయులుగానే మరి ప్రవర్తించినప్పటికీ అలా మరి 20 మంది రాజులు మరి ఆ యొక్క ఓన్లీ యోధా గోత్రాన్ని మాత్రమే, బెన్యామిన్ గోత్రాన్ని మాత్రమే పరిపాలించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇలాగా మనం చూసిన తర్వాత ఇర్మియా 22-28 వచ్చేసరికి ఈ సిద్కియా యొక్క కుమారుడైనటువంటి, అంటే ఆఖరి యెహోయాకీము రాజు యొక్క 2వ రాజులు 24:1-6 వరకు మనం కనుక చదివితే ఆఖరి రాజుగా యాకీము ఉంటాడు. ఆ రాజు కూడా మరి పరిపాలించిన తర్వాత అతను కూడా సరిగా దేవునికి మహిమకరంగా పరిపాలించడు. తన కుమారుడైన యెహోయాకీము అతనికి మారుగా రాజుగా అవుతాడు. ఆ తర్వాత ఆ రాజు ఏమవుతాడంటే ఆ రాజుకి ఒక కుమారుడు పుడతాడు, అతనే సిద్కియా. ఆ సిద్కియాకి మారిపోయి యెహోయాకీముగా మనం గుర్తిస్తాం. ఇక్కడ ఇర్మియా గ్రంథం 22-28 వచ్చేసరికి ఇక్కడ మాట చెప్తా ఉన్నాడు. కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటి వాడా, పనికిమాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసిరివేయబడి మెరుగని దేశంలోనికి ఏల త్రోయబడితిరి అని చెప్పేసి ఇక్కడ ప్రవచనాత్మకంగా ఇర్మియా చెప్తా ఉన్నాడు. 30వ వచనానికి వచ్చేసరికి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుష్యుని గూర్చి వ్రాయుడి. అతని సంతానంలో ఎవడనూ వర్ధిల్లుడు, వారిలో ఎవడను దావీదు సింహాసనం ముందు కూర్చొనడు. ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా ఉండడు అని మరి ఇక్కడ బహుభయంకరంగా ప్రభు అయిన యెహోవా దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం. ఇక మీ యోధా గోత్రంలో ఇంకెవడు కూడా ఆ యొక్క సింహాసనం మీద కూర్చోవడానికి వీల్లేదు. ఏ సింహాసనము? యూదాలో. ఇక మీదట ఎవడును యోధా గోత్రంలో యూదాలో ఎవ్వడు కూడా ఆ యొక్క సింహాసనం మీద కూర్చోవడానికి వీలు లేదు అని యెహోవా దేవుడు ఇర్మియా ద్వారా చెప్పించినట్లుగా మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఎప్పుడైతే ఆ విధంగా దేవుడు ఒక డెసిషన్ తీసుకున్నాడు, అది ఎందువల్ల అంత భయంకరమైనటువంటి డెసిషన్ తీసుకున్నాడంటే వీళ్ళ ప్రవర్తన బాగలేదు, వీరికి ఇచ్చినటువంటి ఆధిక్యతను వీరు కోల్పోయారు. ఒక రాజ గర్వము అనేది వీరికి వచ్చి తన ప్రజలైనటువంటి
యూదా వారిని పరిపాలించలేని పరిస్థితికి వీరందరూ కూడా వచ్చారు. అదేవిధంగా అటు ఇశ్రాయేలీలు యెరోబాము ద్వారా వచ్చినటువంటి వారి సంతతి కూడా అదే విధంగా తయారైంది. అక్కడైతే యెరోబాము అయితే మరీ బహుభయంకరంగా ఆనాడు మోషే ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలు తీసుకొచ్చినప్పుడు కింద అహరోను ఒక బంగారు దూడను తయారు చేసి ఏ విధంగా మరి వారిని ఇశ్రాయేలీని ఒక తప్పు దోవలో నడిపించాడో, అదేవిధంగా ఈ యెరోబాము కూడా మరి ఆ యొక్క ఇశ్రాయేలీలకి మరి ఆ యెరూషలేం దేవాలయం లేదు కదా. వాళ్ళందరూ అడిగారు, మరి అక్కడేమో యెరూషలేం దేవాలయం ఉంది, అక్కడేమో దేవుడు ఉన్నాడు, ఇప్పుడేమో మీరేమో 10 గోత్రాలకు మీరు రాజు అయ్యారు, మరి మనకు దేవుడు ఎట్టా అంటే ఈ యెరోబాము కూడా మరి ఒక 2 విగ్రహాలను తయారు చేశాడు బంగారంతో. అదేవిధంగా ఏ విధంగా అహరోను చేశాడో ఆ విధంగా 2 దూడల్ని, బంగారు దూడలను తయారు చేసి, ఇవే మీ దేవుడు, ఈయనే, ఇందులోనే యెహోవా దేవుడు ఉన్నాడని మీరు కొలవండి అని చెప్పేసి మొట్టమొదటిసారే వాళ్ళందరూ కూడా పడిపోయారు. కానీ దేవుడు ఇచ్చినటువంటి సింహాసనం ఎవరికి అంటే యూదా గోత్రము వారికి. అందుకోసమే దావీదు నుంచి మరి సొలొమోనుకి ఆ యొక్క సింహాసనం వచ్చింది. ఎప్పుడైతే సొలొమోను కూడా తప్పిపోయాడో తన కుమారుడికి ఇచ్చాడు. వారి ద్వారా కూడా వచ్చినటువంటి ఈ యొక్క రెహబాము నుంచి యెహోయాకీం వరకు మరి అన్ని తప్పులు చేస్తూనే ఉన్నారు. చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా ఇష్టపడలేదు. అందుకోసమే ఇక్కడ ఇర్మియా ద్వారా చెప్పించాడు అనమాట, ఇక మీదట ఎవ్వడును కూడా యూదాలో రాజు ఉండడు, ఇక ఎవడు కూడా దావీదు సింహాసనమందు కూర్చుండడు అని కూడా చెప్పినట్లుగా చూస్తాం. దీన్నే దావీదు ఒక ప్రవచనం ప్రవచిస్తాడు. కీర్తనలు మరి 110వ కీర్తన 110వ కీర్తనలో కనుక చూసినట్లయితే మనం ఒకటి చూస్తాం. 1వ వచనం, నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులు నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని చెప్పినట్లుగా మనం దావీదుతో కూడా చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇది వీళ్ళందరూ బాగున్నప్పుడు దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క ప్రవచనం. ఈ ప్రవచనంలో ఏముందంటే, నా ప్రభువుతో సెలవిచ్చిన, ప్రభు అంటే తండ్రి అయిన దేవుడు యెహోవా, నా ప్రభు అంటే ఈ యొక్క దావీదు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనతో సెలవిచ్చిన వాక్కు ఆయనతో సెలవిస్తూ ఉంటే ఈయన విన్నాడు అనమాట. ఆ విన్న మాటనే చెప్తున్నాడు, నేను నీ శత్రువులను, ఏదైతే నీ శత్రువులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నీ పాదములకు పీఠముగా, అంటే శత్రువులందరూ కూడా ఎక్కడికి వస్తారని చెప్తున్నాడు, ఆయన యొక్క దావీదు యొక్క, అంటే ప్రభు అయిన యేసు, దావీదు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పాదపీఠం. అంటే రాజులు ఒక సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒక పీఠం ఉంటుంది, ఆ పీఠం మీద నుంచి కాలు పెట్టి సింహాసనం మీద కూర్చుంటారు, సింహాసనం మీద నుంచి ఆ యొక్క పీఠం మీద కాలు పెడతారు. ఆ యొక్క పీఠం కిందకి వాళ్ళందరూ వచ్చే వరకు, ఎవరు, ఆయన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నీ పాదపీఠం వచ్చే వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము, నా యొక్క కుడి పక్కన ఉన్నటువంటి సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి అని ప్రభువు, అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుకి చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అంతకన్నా ముందు మనం చూసినట్లయితే కీర్తన 89:34 ఒకసారి మనం చూద్దాము. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 89వ కీర్తన ఒకసారి మనం చూసి అక్కడ ఏమన్నాడో అది ఇప్పుడు ఎందుకు జరగట్లేదో మనం ఒకసారి చూద్దాం. 89వ కీర్తన 34వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, ఇక్కడ ఒకసారి 28వ వచనం కూడా చూస్తే, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను, నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును, శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను అని చెప్పేసి ఇక్కడ మనం గమనిస్తున్నాం. అదేవిధంగా 34వ వచనం కూడా చూస్తే, నా నిబంధనను నేను రద్దుపరచను,
నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను నేను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు చెప్పును. ఇది మరి దావీదు ప్రవచించినటువంటి ఈ యొక్క మాటలు. మరి దావీదు చేత తండ్రి అయిన దేవుడు ఈ విధంగా మరి చెప్పినప్పుడు ఎప్పుడైతే మరి ఆ యొక్క శాశ్వత కాలం ఉంటుంది, అలాగే సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము ఇది నిలుస్తుంది అని చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఎందుకు ఆ యొక్క సింహాసనాన్ని తీసేస్తున్నాడు అని మనం చూసినట్లయితే, ఆ సింహాసనము ఎవరికి ఇస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తుకు ఇస్తున్నాడు. అతని సింహాసనం అన్నమాట. ఇక్కడ ఈ యొక్క వచనంలో అర్థం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క సింహాసనం ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఇక్కడ యెకొన్యా చేసినటువంటి పాపం వల్ల ఎప్పుడైతే ఆ సింహాసనాన్ని ఇంక యోధాలో ఏ రాజు కూడా ఉండడు, ఇక ఆ సింహాసనం ఉండదు అని ఎప్పుడైతే చెప్పాడో, ఆ సింహాసనం ఎక్కడికి వెళ్ళింది? పరలోక రాజ్యానికి వెళ్ళింది. ఆ రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు, ఎందుకంటే దావీదు కుమారుడైనటువంటి ప్రభువైన భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి కుమారుడుగా ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడ కూడా రాజ్య పరిపాలన ఎక్కడ కూర్చొని చేయలే. ఆయన ఉన్నంత కాలము నిల్చునే పరిచర్య చేశాడు. ఎన్నో రకాలైనటువంటి మనం గమనించినట్టయితే 200 మైళ్ళ దూరము ఆయన ఆ యొక్క యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తిరిగినట్లుగా మనం గమనిస్తాం. మరి అంత దూరం ఆయన ప్రయాణించి అలా నడుచుకుంటూనే తిరిగాడు. కానీ ఎక్కడ కూడా నేను రాజులకు రాజునని కానీ, లేదంటే నా సింహాసనం పలానా దగ్గర ఆయన అనుకుంటే యెరూషలేము దేవాలయంలో సింహాసనం వేసుకుని కూర్చోవచ్చు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు అతనికి అంత అధికారం కూడా ఇచ్చాడు. కానీ ఆయన చేయడానికి వచ్చినటువంటి కార్యం వేరు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది రక్షణ పొందండి అని చెబుతూ ఉన్నాడు. రాజ్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. రాజ్యానికి కావాల్సినటువంటి అవసరతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎక్కడ కూడా సింహాసనం మీద కూర్చున్నట్లుగా, మరి తండ్రి అయిన దేవుడే ఇకపై యోధాలో సింహాసనం ఉండదు అని చెప్పిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని కూడా కూర్చొనివ్వలేదు. ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు ఆ విధమైనటువంటి తీర్పునిచ్చాడో, కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు కూడా మరి ఉన్న 34 సంవత్సరాల్లో 33.5 సంవత్సరాల్లో ఆయన ఎక్కడ కూడా సింహాసనాన్ని అధిరోహించినట్లుగా మనం ఎక్కడ కూడా చూడం. అంతేవిధంగా మరి ఆయన చనిపోయి తిరిగి పునరుద్ధానమై పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయే వరకు కూడా ఎక్కడ కూడా ఆయన సింహాసనం అనేది స్థాపించలేదు, ఎక్కడ కూడా కూర్చోలేదు. అంతేకాకుండా ఆయన సింహాసనము సూర్య చంద్రులు నిలిచి ఉన్నంత కాలము నిలిచి ఉంటది. అది ఎవరి సింహాసనం? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సింహాసనం. ఆ యొక్క యూదా గోత్రపు కొదమ సింహంగా ఆయన ఆ సింహాసనం మీద ఆసీనుడు అవుతాడు. ఎప్పుడైతే ఎందుకు అవుతాడు? ఆయనలో ఎటువంటి పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. కాబట్టి ఆ సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. అందువల్లే భూమి ఆకాశము గతించు వరకు ఉన్నంత కాలము ఆ సింహాసనము దేవుని దగ్గర ఉంటుంది. ఆ కుడిపార్శ్వమున కుమారుడైనటువంటి దేవుడు ఆసీనుడై ఉంటాడు. మరి ఈ యొక్క సింహాసనాన్ని శాశ్వతంగా ఉంటుంది అని చాలామంది అనుకున్నప్పుడు, మరి అటువంటి సింహాసనం ఎందుకు ఈ రోజున లేకుండా పోయింది అని అంటే, ఆ సింహాసనము యూదా గోత్రపు కొదమ సింహమైన ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుకి వెళ్ళిపోయింది. ఈ యొక్క యూదా గోత్రములో ఉన్నటువంటి వారు యెకొన్యా మంటికుంటవాడు అంటే దేవునికి ఎంత బాధ కలిగి ఉంటే, దేవునికి ఇష్టం లేనిది ముఖ్యమైనది ఏంటంటే విగ్రహారాధన. ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నదే ఆజ్ఞ. మరి నా మహిమను వేరొకరికి ఇచ్చువాడను కాను అని కూడా చెప్పినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన ఆ యొక్క సింహాసనాన్ని దూరపరిచి వీరికి దూరంగా దాన్ని తీసివేసినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఆ తర్వాత ఎప్పుడైతే వీరు పాపం తప్పు చేశారో వెంటనే ఈ యొక్క ఆ సింహాసనాన్ని, ఆ రాజ్యాన్ని,
ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని ఎంతో ముచ్చటపడి దేవుడు ఏ విధంగా కట్టాలో ఆ విధంగా బంగారంతో మరి ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి కర్రలతో ఎంతో గొప్పగా ఆ యొక్క దేవాలయాన్ని కట్టించుకున్న దేవుడు వీరు చేసినటువంటి పనులకు బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు మరి నెబుకద్నెజరుకి ఈ యొక్క రాజ్యాన్ని ఆ తర్వాత ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని కూడా దేవుడు అప్పచెప్పినట్టుగా మరి వీరి శత్రువైనటువంటి ఆ యొక్క నెబుకద్నెజరుకి అప్పచెప్పినట్టుగా మనం చూస్తాం. ఈ నెబుకద్నెజరు ఆ దేవాలయాన్ని ఎంత భయంకరంగా పాడు చేశాడో మన అందరికి కూడా తెలుసు. బహుభయంకరంగా రాయి మీద రాయి లేకుండా ఆ ప్రవచనాన్ని మరి ఆ యొక్క రాయి మీద రాయి కూడా లేకుండా ఆ విధంగా బహుభయంకరంగా దాన్ని ముట్టడి వేసి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా చెరపట్టి తీసుకొని పోవడమే కాకుండా సొలొమోను ఎంతో ప్రశస్తమైన బంగారంతో వెండితో చేయబడినటువంటి కొన్ని పరికరాలను కూడా మరి వీటన్నిటిని కూడా దొంగిలించి మరి వాటన్నిటిని కూడా సర్వనాశనం చేసి వాటన్నిటిని తన రాజ్యానికి తీసుకువెళ్ళినట్లు మరి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా చెరకు తీసుకెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఇదంతా కూడా దేవుడు మరి వారు చేసినటువంటి అతిక్రమములను బట్టి వారి యొక్క సింహాసనము పోయింది, వారి రాజ్యము పోయింది. ఇక ఎవడు కూడా రాజు అనేవాడు లేకుండా పోయింది. ఇప్పటి వరకు కూడా మరి వారికి రాజు లేడు. ప్రభువైన యేసుక్రీస్తే మనకు రాజు. కానీ యూదులకు ఆ ఇశ్రాయేలీలకు ఇప్పటికి కూడా రాజు అనేవాడు లేడు. వారికి దేవుడే మళ్ళీ వాళ్ళని క్షమించి మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఆ యొక్క యెరూషలేముకు తీసుకొస్తానని చెప్పాడు. అదేవిధంగా వారికి కూడా వారిని తీసుకువస్తూ ఉన్నాడు. కానీ వారిలో ఇప్పటికి కూడా దేవుని కుమారుణ్ణి వారు దేవుని కుమారుడిగా వాళ్ళు అంగీకరించడం లేదు. ఎప్పుడైతే ఈ విధంగా అంగీకరించరో వారికి బహుభయంకరమైనటువంటి శ్రమలు తప్పవు. వారు భౌతికమైనటువంటి యుద్ధాలు చేస్తూనే ఉండాలి. మనకైతే భౌతికమైనటువంటి యుద్ధం అవసరం లేదు. మనకి ఆత్మపూర్ణమైనటువంటి యుద్ధం మనం చేయగలం. ఏ విధంగా? దేవునికి మనము విజ్ఞాపన ప్రార్థన చేస్తే అదే ఒక పెద్ద ఆయుధం. శత్రువుని జయించగలిగిన ఆయుధం మన దగ్గర ఉంది. అది AK-47 లేకపోతే ఇంకా అధునాతమైనటువంటి బహుభయంకరమైనటువంటి ఆయుధాలు, మారణాయుధాలు, లేదంటే ఇప్పుడు ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో ఒక పరికరం ఉందట. ఆ దేశం మొత్తం మీద ఎటువంటి బాంబులు కూడా పడకుండా ఇనుప గొడుగు అనేది ఏదో ఒక ఇది కూడా వాళ్ళు కనిపెట్టడం జరిగింది. అటువంటి దాన్ని వీళ్ళందరూ కూడా చేసుకొని చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క శత్రు దేశాల నుంచి వచ్చే ఆ యొక్క బాంబు దాడుల నుంచి వాళ్ళు తప్పించుకోగలిగినటువంటి జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చాడేమో కానీ వాళ్ళు ప్రతిఘటిస్తూ ఉన్నారు. దేవుడు వారికి కూడా తోడుగానే ఉన్నాడు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినప్పటికీ. ఇప్పుడైతే వాళ్ళు విగ్రహారాధన చేయట్లేదు కానీ మరి తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మోషేను బట్టి వాళ్ళు ఆరాధిస్తున్నారు, దావీదును బట్టి వాళ్ళు ఆరాధిస్తున్నారు. కానీ తన కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని మాత్రం వారు ఆరాధించట్లేదు. ఆయన దేవుని కుమారుడని ఇప్పటికీ ఒప్పుకోవడంలా. అయినప్పటికీ కూడా వారు చేస్తున్నటువంటి దాంట్లో చాలా ఒక మంచి ఏంటంటే ఇతర దేవతలను దేవుళ్లను పూజించట్లా. అదొక మంచి తప్ప వారు ధర్మశాస్త్రాన్నే వాళ్ళు పాటిస్తున్నారు. ధర్మశాస్త్రం పాటించడం అనేది వాళ్ళ వల్ల కాదు, కానీ వాళ్ళు అదే విధంగానే ఉన్నారు. కాబట్టి వాళ్ళు భౌతికమైనటువంటి యుద్ధ పరికరాలతో వారిని వారు రక్షించుకుంటూ వాళ్ళ దేశాన్ని కాపాడుకుంటూ వాళ్ళు ఉంటున్నారు. కానీ మనకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏంటంటే మన దగ్గర ఆయుధాలు ఏమీ లేవు. మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటి? బైబిల్ గ్రంథం. మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం మరొకటి ఏంటి? ప్రార్థన. ఈ రెండిటితో మనము కనుక మరి ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుతూ మనం రోజు కనుక మన దైనందిన జీవితంలో నిత్యము ఆయన్ని కనుక మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటే మన పిల్లల మీదకి శత్రువులను రానివ్వడు. మనతో ఏ శత్రువు కూడా
మనతో పోరాటం చేయడు. అదేవిధంగా మన యొక్క కష్టాలు, బాధలు, శ్రమలు అనే బహుభయంకరమైనటువంటి శత్రువులైనటువంటి వారు మన మీద పడినప్పటికీ ఈ ప్రార్థన అనే ఆయుధము, ఈ బైబిల్ వాక్యము అనే ఆయుధంతో వారిని ఎదుర్కొనగలిగినటువంటి శక్తి మనకిచ్చాడు. అది ఆత్మీయమైనటువంటి ఒక గొప్ప శక్తి. అటువంటి యుద్ధ పరికరాలు అని చెప్పేసి మనకు బైబిల్ గ్రంథంలో ఉంటాయి. అవన్నీ నేను ఇప్పుడు చెప్పకపోవట్లేదు, కానీ మరి శిరస్త్రాణం అని మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వాటన్నిటికి బదులు మనకి ఎటువంటి ఆయుధాలను ఇచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు, ప్రార్థనని ఇచ్చాడు. ఈ రెండు ఆయుధాలతోటి శత్రువుని మనం జయించగలం. ఈ రెండు మనం కనుక దైనందిన జీవితంలో ప్రతిరోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ కనుక ఉంటే ఆ యొక్క శత్రువు మన దగ్గరికి రాలేడు. మన పక్షాన ఎవరు పనిచేస్తారు, యుద్ధం చేస్తారు? మన దేవుడైన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన యొక్క ఆ ప్రార్థనను ఆలకించి తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేయటం ద్వారా మరి మన తరఫున దేవుని యొక్క దూతలు వచ్చి మరి ఆ యొక్క శ్రమల నుంచి, ఆ యొక్క కష్టాల నుంచి మనల్ని బయటకు తీసుకురావడానికి, ఎల్లవేళలా మనల్ని యాక్సిడెంట్లకు గురి చేయకుండా ఇటువంటి వాటన్నిటిలో కూడా మనకి కాపాడడానికి దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక దూతను ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు తప్పు చేశారో వారి దగ్గర నుంచి ఆ యొక్క సింహాసనాన్ని తీసివేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితుడా, మరి మీ జీవితాల్లో, నా జీవితాల్లో మరి అటువంటి మన హృదయాల్లో ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. కాబట్టి అటువంటి సింహాసనాన్ని మనం చేసే తప్పుల ద్వారా, మనం చేసే పాపముల ద్వారా దాన్ని పోగొట్టుకోకూడదని నేను మనవి చేస్తున్నాను. మనం ఎప్పుడైతే నిత్యం కూడా ప్రార్థన కలిగి ఉంటామో, రిలాక్స్ అవ్వకుండా, ఒక కష్టాన్ని తప్పిపోయిందిలే అని రిలాక్స్ అయ్యి దేవునికి దూరం అయ్యామంటే, ప్రార్థన లేదా మందిరానికి, చర్చికి వెళ్ళకపోయినా, లేదా బైబిల్ చదువుకోకపోయినా మన పిల్లల్ని దుష్టుడు పట్టుకుంటాడు. ఎప్పుడైతే వాడు పట్టుకుంటాడో అప్పుడు మళ్ళీ మనం మోకాళ్ళ ప్రార్థన 7 రోజులు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి ఎప్పుడు మనం దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. కాబట్టి ఆ విధంగా మీ అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ మరి ఒక అంశంతో మీ వద్దకు వస్తాను. కాబట్టి అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.